తెలంగాణ రాజకీయాలకు ఇప్పుడు ఒక చిత్రమైన ముచ్చట పెద్ద పంచాయతీకి దారితీస్తుంది. సామాన్య జనాలకు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే పీకల మీదకి తెచ్చే ఎలక్షన్లు కమిషన్ సార్లు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాత్రం 2 చోట్ల ఓట్లు ఉంచేసిర్రు. అది వేర్వేరు కార్డులతో కాదు, ఈసీఐసి నంబర్తోని 2 నియోజకవర్గాల ఓటర్ లిస్టులు సీఎం గారి పేరు దర్శనమివ్వడం ఇప్పుడు అటు కాంగ్రెస్ ఇటు ప్రతిపక్షాల మధ్య పెద్ద దుమారమే రేపుతుంది. అస్సలేం జరిగిందంటే నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని వచ్చే అచ్చంపేట నియోజకవర్గంలో 1 సీటు, అట్లనే మహబూబ్ నగర్ పార్లమెంటు కింది వచ్చే కొడంగల్ నియోజకవర్గంలో ఇంకో ఓటు 2 రేవంత్ రెడ్డి గారి పేరు మీదనే ఉన్నట్లు తెలిసింది. వింతేందంటే ఈ 2 నియోజకవర్గాల ఓటర్ లిస్టు ఆయన పేరు పక్కన ఉన్న ఈపీఐసి నంబర్ మాత్రం ఒకటే, TES 0274035 అనే నంబర్తోని ఈ 2 చోట్ల ఓట్లు కంటిన్యూ అవుతున్నాయని కొందరు ఆధారాలు బయట పెడుతున్నారు. ఇప్పుడు ఈ ముచ్చట ఇంత సీరియస్ అయిందంటే ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు ఉంటే అసలు నడవది, అది చట్టరీత్యా నేరమని ఇటీవల ఎన్నికల సంఘం గట్టిగానే హెచ్చరించింది. అట్లా ఉంటే ఏకంగా 7 ఏడాదికి జైలు శిక్ష పడుతుందని కూడా ఈసీ సార్లు రూల్స్ పాస్ చేసిరు. ఇట్లనే 2 చోట్ల ఓట్లు ఉన్నాయని మొన్నటికి మొన్న బెంగళూరులో కోర్టులో నటుడు ప్రకాష్ రాజ్ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఇప్పుడు అదే రూల్ ప్రకారం చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా అదే పరిస్థితి అయ్యింది. సోషల్ మీడియా మాత్రం జనాలు ప్రశ్నిస్తున్నారు.